హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అమర్ తన జాగింగ్ ని పూర్తి చేసి రూమ్ లోకి వచ్చేసరికి కరుణ బాగీకి కాల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో బాగీ స్నానం చేయడానికి వెళ్తుంది. ఇక ఒక్కసారి లిఫ్ట్ చేయకపోయేసరికి ఫోన్ కట్ అవుతుంది. మళ్ళీ కరుణ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేస్తున్నారంటే ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది, లిఫ్ట్ చేయకపోతే బాగోదు అని అనుకుంటూ అమర్ కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉండగానే ఇక కరుణ వాగడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి పూరి, ఎప్పటికీ నీ మొగుడు నీ పిల్లలేనా? కనీసం ఒక దోస్తుంది, దానితో మాట్లాడదాం అన్న సోచనే నీకు రాదు అని అంటూ వాగుడు కాయేలాగా వాగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, అయినా ఇప్పటికీ మీ ఆయన నువ్వు కొట్టుకుంటూనే ఉన్నారా లేదా కలిసిపోయారా? ఏదేమైనా కూడా మీ ఆయన నిన్ను బాగా ప్రేమిస్తున్నాడే, మీ ఆయన కళ్ళలో అది నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంతే, చెప్పవే చెప్పు, మీ ఆయన నువ్వు కొట్లాడుకుంటున్నారా లేదంటే కలిసిపోయారా అని అడుగుతూ ఉండగా మీరేదైనా గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడడానికి అని అమర్ మెల్లగా అనగానే కరుణ తన గుండె జారిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అయ్యో సారీ, నేను నా ఫ్రెండ్ అనుకొని మీకు కాల్ చేసినట్టున్నాను అని హడావుడిగా కాల్ పెట్టబోతూ ఉండగా మీరు తనకే కాల్ చేశారు, నేనే లిఫ్ట్ చేశాను అని అంటూ ఉండగా తన ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు అని అంటూ సారీ అని మళ్ళీ కరుణ చెప్తూ ఉంటుంది. తను స్నానం చేస్తుంది, అందుకే నేను లిఫ్ట్ చేశాను అని అంటూ ఉంటాడు అమర్. సారీ అండి, మీరని తెలియక ఏదేదో మాట్లాడేశాను, సారీ అని మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇంకా ఓకే అని అమర్ కాల్ కట్ అయ్యబోతూ ఉండగా మళ్ళీ కరుణ ఇలా అంటూ ఉంటుంది. అవును, మీరు అప్పుడు బాగీ కోరికలని నెరవేర్చడానికి అడిగారు కదా, తనకి బైక్ నేర్పించారా అని అడుగుతుండగా లేదు, అప్పుడు నేర్పిద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో ఏవేవో గొడవలు జరగడంతో నేర్పించడం వీలు కాలేదు అని అనేస్తాడు అమర్. ఇప్పుడు తను మీరు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడైనా నేర్పించవచ్చు కదా అని కరుణ అంటూ ఉండగా అమర్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక మళ్ళీ కరుణ ఇలా అంటూ ఉంటుంది, నేను చెప్పడం అని కాదు కానీ పాపం చిన్నప్పటి నుండి దానికి కష్టాలే ఇచ్చాడు దేవుడు, ఎలాగూ భరిస్తుంది కదా అని దేవుడు ఒకదాని వెనుక ఒకటి కష్టం ఇస్తూనే ఉన్నాడు. భరించే తత్వమే తప్ప దానికి ఎదురు తిరిగే తత్వం రాదు. మీరు నిజంగా దాని కోరికలు ఏంటి అని నన్ను అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పాపం దాని గూర్చి పట్టించుకునే అతను కూడా ఒకరున్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి అని అంటుండగా తప్పుగా ఏమీ మాట్లాడలేదు కదా, పర్లేదు అని అమర్ అంటూ కాల్ కట్ అయిపోతూ ఉండగా మీరు దాని కోరికలు అడిగారు కాబట్టి చెప్తున్నా, అది స్నానం చేసి వస్తుందన్నారు కదా, దానికి సాంబ్రాణి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక ఎప్పటికైనా మా ఆయనతో నేను సాంబ్రాణి వేయించుకుంటానని నాతో చెప్పింది అని అంటూ అమర్ సమాధానం వినకుండా కాల్ కట్ చేసేస్తుంది కరుణ. ఇక అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక డ్యూటీకి వెళ్ళడానికి టైం అవ్వడంతో రాతో కార్ తుడుస్తూ ఉంటాడు. కానీ అమర్ అవేవి పట్టించుకోకుండా బాగీ కోరికని నెరవేర్చడానికి తాను ఫ్రెష్ అయి కిందికి దిగి వస్తాడు. ఇక కిచెన్లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఎవరైనా చూస్తారేమో అని అనుకుంటూ దొంగలాగా కిచెన్లోకి దూరి సాంబ్రాణి వేయడానికి కావలసిన ఐటమ్స్ అన్నీ పట్టుకొని బయటికి వస్తుండగా కిచెన్లో నుండి బయటికి వస్తున్న నిర్మలమ్మ గారు అమర్ని చూసి, ఏంటి నానా నువ్వు కిచెన్లోకి వెళ్ళడం ఏంటి అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక నిర్మలమ్మ గారిని చూడగానే అమర్ తన చేతుల్లో ఉన్న ఐటమ్స్ని వెనక్కి పెట్టేసుకుంటాడు. ఏం లేదమ్మా, ఏం కావాలి, నీకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటాడు. అమర్ ప్రవర్తనకి నిర్మలమ్మ గారు కాస్త విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం దాస్తున్నావు నానా అని అంటుండగా ఏం లేదమ్మా అని అంటూ వెళ్ళబోతుండగా ఫ్రిడ్జ్ తగిలి అక్కడే నిలబడిపోయి ఆవిడని ఎలా తప్పించుకోవాలా అని ట్రై చేస్తూ అక్కడి నుండి స్టెప్స్ ఎక్కబోతుండగా మళ్ళీ సదాశివం గారు
ఎదురుపడతారు అమర్కి. ఇక ఆయన్ని మళ్ళీ చూడగానే అమర్ తన చేతులని వెనక్కి పెట్టుకుంటాడు. కళ్ళతోనే సదాశివం గారు ఏంటి, ఏం దాస్తున్నావు అన్నట్టు అడుగుతుండగా, ఏం లేదు, ఏం కావాలి నీకు అన్నట్టు అమర్ కూడా కళ్ళతోనే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ సదాశివం గారు ఏం దాస్తున్నావా అని చూస్తున్నాను నానా అని అంటుండగా, అమర్ దాస్తున్నాను అంటే చూడకూడదనే కదా నానా అర్థం అని అంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ సదాశివం గారు అంటే ఏదైనా దాస్తున్నట్టేనా అని అంటూ ఉండగా, అబ్బా మీరు వెళ్ళి పేపర్ చదువుకోండి నాన్న అని అంటూ చేతులు వెనక్కి పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉండగా మళ్ళీ మనోహరి రానే వచ్చేస్తుంది. ఇక అమర్ మళ్ళీ వెనక్కి పెట్టుకొని దాచేస్తూ ఉంటాడు ఆ ఐటమ్స్ని అమర్. ఇక ఏంటమర్ ఏం దాస్తున్నావు అని అంటుండగా, ఏం లేదు అని అంటూ ఎవరో వచ్చినట్టు అటు చూడగానే మనోహరి అటువైపు చూడగా అమర్ పరుగున పైకి వెళ్ళిపోతాడు. ఇక పైకి వెళ్ళాక దీర్ఘంగా ఊపిరి పీల్చి, అమ్మ ఇంట్లో ఒక్క పని చేయాలి అంటే ఇంత యుద్ధం చేయాలని ఈరోజే తెలిసింది నాకు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి సాంబ్రాణి వేయడానికి ధూప్స్ని వెలిగించి ఊదుని ఆ సాంబ్రాణి పైన వేస్తూ ఉండగా, ఇక అప్పుడే బాగి తలంటు స్నానం చేసి వచ్చి అమర్ ఏం చేస్తున్నాడా అని విచిత్రంగా చూస్తూ ఏంటది అని అడుగుతుంటుంది. అప్పుడు అమర్ సాంబ్రాణి అని అంటూ ఉంటాడు. హో, నేనంటే అత్తయ్యకి ఎంత ఇష్టం అండి, నేను తలంటు స్నానం చేస్తున్నానండి గుర్తు పెట్టుకొని మరి సాంబ్రాణి పంపించిందా అత్తయ్య గారు అని సంబరపడిపోతూ ఉండగా, ఇక అమర్ నేనే తీసుకొచ్చాను అని అనేస్తాడు. దాంతో బాగి కాస్త షాక్ అవుతూ ఏంటండి అని అంటూ మీరు అనేది నాకు వినబడలేదు అని అంటూ ఉండగా మళ్ళీ అమర్ నేనే తీసుకొచ్చాను అని అనేస్తాడు. ఓ అవునా, థ్యాంక్ యూ అండి అని సంతోషంగా ఆ సాంబ్రాణిని తీసుకొని వెళ్ళబోతూ అక్కడ నుండి వెళ్ళిపోగానే అమర్ నేనే వేస్తాను అని అనేస్తాడు. ఒక్క నిమిషం షాక్ అయి ఫ్రీజ్ అయిపోతుంది బాగి. ఏంటండి అని అంటుండగా నేనే సాంబ్రాణి వేస్తాను అని అమర్ అనేస్తాడు. ఇక మళ్ళీ బాగి దగ్గరికి వచ్చి అమర్ని టచ్ చేస్తూ ఏంటి ఫీవర్ ఏమైనా వచ్చిందా, బ్రెయిన్ బాగా పనిచేస్తుందా అని అంటుండగా, సరే నువ్వే వేసుకో నేను వెళ్ళిపోతాను అని అమర్ అంటూ ఉండగా, లేదు 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 పర్లేదు వేయండి అని అంటూ చైర్ జరిపి చైర్లో కూర్చొని ఉండగా అమర్ సాంబ్రాణిని ప్రేమగా వేస్తుంటాడు. బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక విండోల నుండి ఆరు గుప్తా గారు అదంతా చూస్తూ ఉంటారు. ఇది చూడ్డానిక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని ఆరు అడుగుతూ ఉండగా, ఇక వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే నీ ముఖంలో ఆనందం బాధ రెండు కలిపిన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు సంబరంగా ఉంటుంది అని గుప్తా గారు అంటుండగా శాడిస్ట్ అని తిట్టుకుంటూ ఆరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలకి టిఫిన్ పెడుతూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఇక అమ్మో నువ్వు చేశానని మాత్రం చెప్పకు నిమ్ము డార్లింగ్ అని అంజు అంటుండగా, నా వంట అంటే నీకు అంత తేలికనా అని అంటుంటుంది నిర్మలమ్మ గారు. ఇక మిస్సమ్మ ఎక్కడా అని అమ్ము అడుగుతుండగా, వంట చేసి స్నానం చేయడానికి వెళ్ళింది అని చెప్పేస్తుంది. ఇక ఆనంద్ పైనుండి కిందికి దిగి వస్తూ అమర్ రూమ్ నుండి పొగ రావడం గమనించి తను వెళ్తే అమర్ తిడతాడేమో అనుకొని వెళ్ళి సదాశివం గారికి విషయం చెప్పగానే, అమ్మో ఏంటి పొగలా అని అనుకుంటూ అందరూ పరుగున పైకి వస్తారు. ఇక అమర్ ఏమైంది, ఎందుకు పొగొస్తుంది అని అంటూ ఉండగా బాగి ఏదో సమాధానం చెప్పబోతుండగా అమర్ తన నోటిని మూసి సాంబ్రాణి వేసుకుంటానని చెప్పు అని అనగానే సాంబ్రాణి వేసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. అవునా అని వాళ్ళిద్దరూ కాస్త అనుమానంగానే మళ్ళీ ఇలా అంటుంటారు. నేనేమైనా రానా అమ్మా, నేనేమైనా హెల్ప్ చేయనా అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా మళ్ళీ అమర్ బాగి నోటిని మూచి నేను వేసుకుంటానని చెప్పు అని అంటుండగా నేను వేసుకుంటానని చెప్పమంటున్నాడు అని నోరు జారుతుంది. దాంతో పెద్దవాళ్ళిద్దరికి విషయం అర్థమవుతుంది. ముసిముసిగా నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే రాతోడు వచ్చి ఏమైంది సార్కి ఆఫీస్ టైం అవుతుంది కదా, మీరందరూ మీటింగ్ పెట్టారేంటి అని అడుగుతూ ఉండగా ఇక బాగి అమర్ని నేను మేనేజ్ చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరూ ఆ ఫ్యామిలీకి అడ్డంగా దొరికిపోతారు. ఇక నిజంగానే బాగిని ప్రేమించడం అమర్ స్టార్ట్ చేస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.